ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా ఇంటి బయట అనమాట, బాల్కనీ. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను నా ఇంటిని ఎలా నీట్గా ఉంచుకుంటాను ఏంటి అన్నది వీడియో అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నా గార్డెన్ చూసేయండి. ఏదో చిన్న గార్డెన్, ఇప్పుడిప్పుడే కొంచెం గార్డెనింగ్ వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది, బట్ మనం మెయింటైన్ చేయడం కష్టం కదా. సో ట్రై చేస్తున్నాను అనమాట. సో అటువైపు కూడా కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సందు ఇది, సో అంత నీట్గా లేదు, బట్ నేనైతే నార్మల్గా చూపిస్తున్నాను. జస్ట్ నాకు చూపించాలి అనిపించింది కాబట్టి నేను ఎటువంటి ఇది లేకుండా చూపిస్తున్నాను. సో మెయిన్ డోర్కి ఇటు అటు కొన్ని ప్లాంట్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఇల్లుని మనం నీట్గా ఎలా మెయింటైన్ చేయాలి, ప్రతిరోజు సర్దకపోయినా సరే నీట్గా ఎలా మెయింటైన్ చేయాలి అనేసి. సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట. సో మీరు చూడండి గైస్, ఇది హాల్. ఇక్కడ వచ్చేసి టబ్ చైర్స్, అలాగే 2 నార్మల్ చైర్స్ అయితే ఉంచాను. సో దివాన్, ఇక్కడ ఒక 2 చైర్స్ అయితే ఉంచాను. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఇంట్లో ఇలా చైర్స్ ఉన్నాయనుకో, చైర్స్ మీద ఏదో ఒకటి ఇలా పెడుతూనే ఉంటాము. సో మ్యాక్సిమం చైర్స్ లేకుండా అయితే చూడాలి, ఎక్స్ట్రా చైర్స్ అయితే ఉండొద్దు. చూడండి, ఇక్కడ ఇది ఎక్స్ట్రాగా ఉందనేసి నేను ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. సో అదే మనం ఫస్ట్ ఒకసారి థింక్ చేయాలి పెట్టే ముందే. సో ఇలా ఏమైనా ఉన్నా సరే చూడండి, దివాన్ మీద ప్లేట్, చార్జర్, దీని కేబుల్ మా బాబు ఇంకో దగ్గర పడేశాడనమాట. సో అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను నార్మల్గా ఆల్రెడీ సర్దే ఉంచాను, కాకపోతే కొంచెం దీన్ని ఏమంటారు మేకప్ చేయడం అనమాట. ఆల్రెడీ నేను మార్నింగే సర్దాను. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. జస్ట్ ఇంతే అండి, అంత ఎక్కువ ఏముండదు, ఎందుకంటే నేను ఎప్పుడు సర్ది నీట్గా ఉంచుతాను కాబట్టి నాకు అంత ఎక్స్ట్రా వర్క్ అయితే ఉండదు. ఈ 2 days నుంచి నేను ఇదైతే ఫాలో అవుతున్నాను. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మా దివాన్. అక్కడ బ్యాగులు అయితే ఐరన్ క్లాత్స్ ఉన్నాయి, సో అందుకే అలానే ఉంచారనమాట. సో ఇలా వెళ్తే చూడండి, ఇక్కడ ఒక చిన్న టాయ్, ఇక్కడ ఒక బాటిల్ క్యాప్ చూడండి ఇలా ఉంది కదా. సో దీన్ని కూడా మనం జస్ట్ ఏం లేదు, ఇది నేను ఇక్కడ పెట్టాను అనమాట. టీవీ దగ్గర కొంచెం నీట్గా ఉంటుంది కదా అనేసి ఇక్కడ పెడితే మా బాబు ఊరికే తీస్తున్నాడు. ఇది ఇలా కొన్ని తీసేస్తే అసలు ఎంత నీట్గా ఉండిపోతుందో చూసారా. ఇది వచ్చేసి ఇలా టీవీ, అటు వెళ్తే కిచెన్ వస్తుంది. ఇదేమో ఇక్కడ ఏమంటారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అనమాట. చూడండి పేపర్ ఎలా వేసాడో. సో ఈ రూమ్కి వెళ్దాం. ఈ రూమ్ అయితే అసలు సర్దాల్సిన అవసరమే లేదు, చాలా తక్కువగా ఉంటుంది. అవసరం అంటే నేను చూపిస్తాను ఏది ఎక్కడ సర్దాలో, ఓన్లీ ఒక దగ్గరే ఉంటుంది. సో ఈ రూమ్ అయితే ఆల్వేస్ నీట్గా ఇలానే ఉంటుంది అనమాట. ఇది గెస్ట్ రూమ్ లాగా పెట్టాను. గెస్ట్ అనే కాదు, నేను కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ సర్దేది ఏంటి అంటే ఓన్లీ టేబుల్ ఒక్కటే సర్దాలి, అంత మించి ఏమీ లేదు. సో ఇదన్నమాట ఈ రూము. నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లీన్గా అసలు నేను సర్దితే ఎలా ఉంటుంది అన్నది కూడా, అది కూడా వీడియో అనేది షూట్ చేస్తాను. ఇక్కడ అసలు అయితే డైనింగ్ టేబుల్ పెట్టాలి, బట్ మాకు డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి అక్కడ అలా ఎంటీగా అయితే ఉంది. సో లైట్ ఫ్యాన్ ఆఫ్ చేద్దాం, పవర్ సేవ్ చేయాలి. ఈ ఏరియా ఇలా ఉంటుంది. సో అక్కడ కేబుల్ని కట్టాలన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో అయితే మీకు క్లియర్గా నీట్గా ఎలా సర్దుకున్నాను నేను ఇల్లు అనేది చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్కి అయితే వెళ్ళాం. చూడండి, బెడ్రూమ్ ఆల్మోస్ట్ నీట్గానే ఉంచా. ఇక్కడ ఎందుకు చేరేసానంటే ఎప్పుడైనా కూర్చొని అలా ఫోన్ చూసుకోవచ్చు అన్నట్లుగా పెట్టాను అనమాట. సో బెడ్ అయితే సర్దలేదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నీట్గా సర్ది నేను మీకైతే వీడియో అనేది షేర్ చేస్తాను. నాకు ఇష్టమైన ఫేవరెట్ టాయ్ నేను ఇక్కడ మిర్రర్ దగ్గర అయితే ఇలా పెట్టాను అనమాట. సో చూడండి,
ఇలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. ఇవి తీయడమే పెద్ద పని. నేను ఆల్రెడీ మొత్తం ఎప్పుడెప్పుడు తీస్తున్నాను కాబట్టి కాస్త నీట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇలా బెడ్రూమ్లో చేస్తున్నా సరే బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ మూటలాగా కుప్పలాగా అయిపోతుంది. కాబట్టి మీకు పాసిబుల్ అయినంత వరకు ఎప్పటికప్పుడు నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. ఇదంతా నేను సర్దాక వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను గాయ్స్. సో ఇదైతే బెడ్రూమ్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కిచెన్కి అయితే వెళ్దాం. ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉంది. ఎంట్రన్స్ మనం హాల్లోనే మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రిడ్జ్ అన్నమాట. సో కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. కిచెన్ కూడా నీట్గా అయితే లేదు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో షూట్ చేద్దాము అన్నట్లుగా అనిపించి అమ్మట షూట్ చేస్తున్నాను అనమాట. నేను నాకున్న చిన్న చిన్న సామాన్ అయితే ఇలా సర్ది పెట్టాను. ఇలా 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 అయితే సర్దాను. సో చూడండి కింద ఎంత చెత్తగా ఉందో. ఆ చెత్త అంతా క్లీన్ చేయాలి, కానీ నాకు ఓపిక లేక నేనైతే చేయలేదు. కింద చూడండి అదంతా చేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో పిచ్చి పిచ్చిగా. అవన్నీ నీట్గా సర్దితే చాలా బాగుంటుంది, బట్ నాకు ఓపిక లేక నేనైతే సర్దలేదు. సో ఇదన్నమాట. ఈ ఫ్రిడ్జ్ మీద కూడా ఉన్నాయి, అన్నీ తీసేయాలి చెత్త. ఇక్కడ వచ్చేసి గిన్నెల ర్యాక్ అవుతుంది. ఇది వచ్చేసి స్టవ్ అనమాట. స్టవ్ కూడా చూడండి ఎంత చండాలంగా ఉందో. సింకులు అయితే అంట్లు లేవు, ఎందుకంటే ఇందాకే రుద్దేశాను. ఇది సెకండ్ టబ్ అనమాట. ఇక్కడైతే ఒక హ్యాండ్ వాష్, అలాగే ఒక చిన్న డస్ట్బిన్ లాగా ఒకటి పెట్టాను, అలాగే ఒక చిన్న ప్లాంట్. ఇది వచ్చేసి మా వాటర్ ప్యూరిఫైయర్. సో ఇదనమాట నా కిచెన్. వీడియో ఎలా ఉంది ఏంటి, మీకు ఏమైనా టిప్స్ కావాలా అన్నది కూడా నాతో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇటు నుంచి చూస్తే హాల్ ఇలా ఉంటుందండి. ఇంటిని నీట్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం, బట్ చేయాలి, తప్పదు. అదనమాట. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. వీడియో ఎలా అనిపించింది, ఏదైనా నాకు సజెషన్ చేయాలన్నా కింద కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.